ఈ భూమి మీద భగవంతుణ్ణి చూసే అదృష్టం మనిషికి మొదటిసారిగా కలిగింది సత్యయుగంలో. అప్పుడు ఆయన నరనారాయణ ఋషుల రూపంలో బద్రీకాశ్రమంలో తపస్సు చేస్తున్నారు. శ్రీమద్ భాగవతం 11వ స్కంద 4వ అధ్యాయంలో దీని గురించి వివరంగా ఉంది. ఆయనను చూస్తూ అనేక మంది మునులు సత్యాన్ని గ్రహించారు. ఆ తరువాత త్రేతాయుగం వచ్చింది. ఈసారి భగవంతుడు శ్రీరాముడిగా జన్మించాడు. మానవుడిలా జీవించాడు. బాధను అనుభవించాడు. అందరికీ ప్రేమను పంచారు. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా భూమికి వచ్చారు. బాలకృష్ణుడిగా ఆటలాడారు. యువకృష్ణుడిగా పాలించారు. పరమాత్మ రూపంగా అర్జునుడికి భగవద్గీతను బోధించి విశ్వరూపాన్ని చూపించారు. ఈ 3 యుగాల్లో మనిషి భగవంతుణ్ణి చూశాడు. ఆయన మాటలు విన్నాడు. ఆయనతో మాట్లాడాడు. ఆయన గళం ఈ భూమిపై మారుమ్రోగింది. సాయం కోరినప్పుడు సమాధానమిచ్చారు. కానీ ఇప్పుడు మనమున్న యుగం కలియుగం. ఇక్కడ మనం చూసేది గుడిలో ఉన్న విగ్రహాలని, మంత్ర శబ్దాలనే. కానీ దేవుడి ఉనికి మాత్రం మౌనంగానే ఉంది. కలియుగం వచ్చింది. భక్తుల సంఖ్య పెరిగింది. గుడులు నిర్మించబడ్డాయి. వ్రతాలు, పూజలు, సంకల్పాలు అన్నీ ఎక్కువయ్యాయి. కానీ దేవుడు మాత్రం మౌనంగా మారిపోయాడు. గత యుగాల్లో భగవంతుడు మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు. తన రూపంలో ప్రత్యక్షంగా నడిచాడు. కానీ ఈ కలియుగంలో ఆయన నడవడం లేదు. ఆయన మాట్లాడడం లేదు. ఆయన